సో ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ రైట్ నో యు ఆర్ ఎంటర్ ఇన్ టు పేరెంటింగ్ హుడ్లో కూడా ఎంటర్ అయ్యారు. కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ అందరూ అడిగారు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు దిల్రుబా గురించి అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని. ఈసారి ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్తో వద్దాం అనుకున్నారు? ఏమన్నా ప్లానింగ్ చేసుకుని ఉన్నారా, లేదంటే ఇంకా టైం ఉందని చెప్పి? అంటే ఇంకా ఈ స్టార్ట్ చేస్తున్నామండి. ఒకసారి టీమ్ అందరం కూర్చొని, మార్కెటింగ్ టీం అందరితో కూర్చొని ఎలా వెళ్దాము అన్నది. బట్ ఏదో కొత్తగా ప్రయత్నిద్దామని ఒక జోన్లో ఉన్నాం. అది ఎలా వెళ్తుంది అన్నది చూడాలండి. కిరణ్ గారు, మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఎంటైర్ మీడియా పీపుల్, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక సైడ్ నుంచే చూస్తాం. ఎప్పుడన్నా సినిమా నాకున్న కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా మీడియా వల్ల, నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు, అన్న చెప్పండి అన్న, ఎలా వెళ్దాం, ఎలా వెళ్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది. ఎందుకు అంటే మాకన్నా మీరు ఎప్పుడూ డే మొత్తం అన్ని సినిమాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ చేస్తే జనాల్లోకి వెళ్తుందని. సో అందరి ఇన్పుట్స్ అన్నీ తీసుకొని కొంచెం కొత్త మార్కెటింగ్ వెళ్దామని ప్రయత్నిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. కిరణ్ గారు, ఇక్కడ సార్ కా సినిమా అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావడం జరిగింది. సార్ ఆయన నిజంగా మీకు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. ఈసారి ఎవరిని పిలవబోతున్నారు ఏంటి? సార్ నో ఐడియా సార్. అదేంటో మొన్నగడ ఎవరో ట్వీట్ వేశారు, చూశాను. వినరో భాగ్యం విష్ణు కదా నాకు అఖిలన్న వచ్చాడు హిట్ అయింది, కాకి నాగ చైతన్య వచ్చాడు హిట్ అయింది, నాగార్జున గారిని పిలవచ్చు కదా అని చెప్పి. అది చూడాలి సార్. అంటే నిజంగా నో ఐడియా, అప్పటిదాకా అంతవరకు ఏమీ లేదు. చూద్దాం సార్ అది వీటి కోసం. అంటే పర్టికులర్గా ఇంతవరకు ఏమనుకోలేదు. ఒకసారి గారు, అశోకవనంలో అర్జున కళ్యాణం